ఎస్ఐ రాజేష్ ఐపీఎల్ క్రికెట్ పై మీడియాతో మాట్లాడారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్రికెట్ మ్యాచ్ల పేరుతో జరిగే బెట్టింగ్లకు దూరంగా ఉండాలని, అలాంటి కార్యకలాపాల్లో పాల్గొని జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా ఈ సమయంలో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. బెట్టింగ్లకు పాల్పడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిరంతరం నిఘా పెట్టే పరిస్థితిని గమనిస్తున్నట్లు ఎస్ఐ రాజేష్ పేర్కొన్నారు. గుడ్ మార్నింగ్ ఆల్. రీసెంట్గా ఐపీఎల్ 2026 స్టార్ట్ అయింది కాబట్టి ప్రజలందరూ వినోదాన్ని వినోదంగానే తీసుకోవాలి తప్ప అనవసరంగా బెట్టింగ్లు, ఈ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి వాళ్ళ జీవితాలని పాడు చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలి. యువత వాళ్ళ బిహేవియర్ని వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు ఖచ్చితంగా మానిటర్ చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు తెలియక వాళ్ళ ఫోనుల్లో ఈ యాప్స్లో కానీ లేదా ఫ్రెండ్స్ మధ్య ఈ బెట్టింగ్లని అవసరం లేని అత్యాశలకు పోయి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు వారిపై నిరంతర నిఘా పెట్టాలి. అలాగే మేము పోలీసుగా మా బాధ్యత, మేము ఎప్పటికప్పుడు ఈ అనధికార బెట్టింగ్ యాప్స్ పైన కానీ ఎక్కడైనా సరే ఏదైనా సమాచారం ఉంటే మాత్రం వారిపై రైడ్ చేసి దానికి తగు కఠినమైన చర్యలు తీసుకుంటాము. యువత ఈ బెట్టింగ్ల వల్ల, ఈ కార్యకలాపాల వల్ల అనవసరమైన అప్పులకి గురై ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా మనం చాలా చూస్తున్నాము. కాబట్టి యువత ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాము. కాబట్టి ప్రజలు దీన్ని గమనించి వినోదాన్ని వినోదంగానే తీసుకోవాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.